ఇందాక అనిలన్న గారు ఒక మంచి విషయాన్ని మనతో చెప్పాడు. అందులో ఒక విలువైన మాట ఏంటంటే, మన గుండె ఆరోగ్యంగా ఉండడం కోసం రోజుకి ఎన్ని అడుగులు వేయాలట? 10,000 అడుగులు వేయాలట. నువ్వు లోకంలో 10,000 అడుగులు వేస్తే నీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అదే మన ఆత్మీయ జీవితము ఆరోగ్యంగా ఉండాలంటే ఈ లోకంలో వేసే 10,000 అడుగులలో పట్టుమని పదన్నగాని దేవునితో నడిచేవయి ఉండాలి. హనోకు గారి జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన జీవితకాలంలో భూమి మీద ఎన్నో అడుగులు వేసి ఉండొచ్చు. ఆ అడుగులు లెక్కబెట్టడం కంటే తన ఆత్మీయ జీవితంలో దేవునితో నడిచిన సంవత్సరాలు లెక్కబెట్టాడు చూసారా, అది దేవుడికి బాగా నచ్చేది. ఈ మధ్య మన స్మార్ట్ వాచ్లలో మనం వేసే ప్రతి అడుగు ఏమవుతుంటుంది తెలుసా? కౌంట్ అవుతుంటుంది. నువ్వు రోజుకు ఎన్ని అడుగులు వేసావన్నది నీ చేతిలో ఉన్న స్మార్ట్ వాచ్ కౌంట్ చేస్తే, నువ్వు వేసే అడుగులలో, నువ్వు చూసే చూపులలో, నువ్వు మాట్లాడే మాటలలో, నీ ఆలోచన విధానాలలో ప్రతిదీ దేవుడు ఏం చేస్తున్నాడంటే కౌంట్ చేస్తూ ఉంటాడు. నువ్వు వేసే అడుగు అది దేవుని కోసం వేసిన అడుగా, ఆ అడుగులో స్వార్థం చూపించు లోకం కోసం వేసిన అడుగు అని ప్రతిదీ పరిశీలన చేసేవాడు ఎవరు తెలుసా? దేవుడు. అందుకోసమే మన ఆత్మీయ జీవిత కాలంలో లోకం కోసం నడుము గట్టి వేసే అడుగుల కంటే భక్తి జీవితంలో దేవుని కార్యం కోసం వేసే అడుగులే ఎక్కువగా ఉండాలి. ఈరోజు బైబిల్లో నుంచి ఒక మంచి మాట నేను చూపిస్తాను, అదొక్కటి చూసుకొని మనం ముగించుకుందాం. ఆది కాండములో ఒక మాట రాయబడింది. 24వ అధ్యాయము, ఆది కాండము 24వ అధ్యాయము 50వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆది కాండము 24వ అధ్యాయము 50వ వచనం తల్లి. లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఒక మంచి మాట దేవుడు వాళ్ళలో నుంచి మన బ్రతుకుల కోసం మాట్లాడిస్తున్న విలువైన మాట. యెహోవా కార్యాన్ని మనం అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇది నన్ను చాలా ఆలోచనలో పడేసింది. దేవుని కార్యాన్ని కాదు అని అంటే చాలా ప్రమాదం, అది మనకు తెలుసు. ఒకరోజు బిలాము దేవుని కార్యాన్ని కాదు అన్నాడు. దానికి ప్రతిఫలంగా ఆయన తీసుకున్న ప్రతిఫలం ఏంటో తెలుసా? తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. కాదు అన్నందుకు ప్రాణం పోయిందంటే పర్లేదు, కానీ ఇక్కడ దేవుడు బైబిల్ గ్రంథం ముందు రాయిస్తున్న విలువైన మాట భక్తుల చేత ఏమంటున్నాడు? అది యెహోవా కార్యమా? అయితే మీరు అవును అనకూడదు, కాదు అని కూడా అనకూడదు. కాదు అంటే ఎంత ప్రమాదమో అందరికీ తెలుసు. కాదు అన్న ఫరోరా వాడి జీవితం ఏమైపోయిందో మనకు తెలుసు. కాదు అన్న వాళ్ళ బ్రతుకులు ఏమైపోతుందో మనకు తెలుసు. ఒకవేళ మనం కూడా యెహోవా కార్యాన్ని కాదు అని అంటే ఎన్నో రోజులు వాక్యాన్ని వింటున్న అనుభవంతో మునికోలకు ఎదురులు తన్నుట అది అసంభవం. ఒకవేళ తన్నావంటే అది నీకే ప్రమాదమే తప్ప మరొకరికి కాదు. ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, యెహోవా కార్యాన్ని కాదు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అనజాలము. అక్కడ రెండో పాయింట్ కూడా ఒకటి ఉంది. ఏమని మళ్ళీ చదువు తల్లి 50వ వచనంలో, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. అవునని కూడా మనం ఏమనకూడదట? అనకూడదట. యెహోవా కార్యాన్ని అవునంటే ఏంటి? కాదంటే ఏదో ప్రమాదం ఉందంటే సరిగానే ఉంది. మరి అవునంటే ఏంటి ప్రాబ్లం? ఒక మాట చెప్పమంటారండి. దేవుడు ఒక కార్యము చేయాలని నిశ్చయించినప్పుడు నువ్వు నేను చేయవలసిన ఒక విలువైన పని ఏంటో తెలుసా? అవునని ఆమోదముద్ర వేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. దేవుడు తాను చేసే కార్యాన్ని ఎలాగైనా చేస్తాడు, కానీ నువ్వు అవును అన్నావంటే, నేను చేస్తాను అని లోపల ఒక విధమైన మనసుతో ముందుకు వచ్చావంటే అది ఎంత ప్రమాదమో ఒక్క మాట చెప్పి నేను మీకు అర్థమయ్యేట్టుగా వివరిస్తాను.
దేవుడు ఒక కార్యాన్ని అనుకున్నాడు. ఏంటంటే భూమి పుట్టక ముందే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనందరి పాపాల నిమిత్తము చంపేయడం అన్నది ఎవరి ప్రణాళిక? అది ఎవరి కార్యము? యెహోవా కార్యం. యేసుక్రీస్తు వారిని చంపడం అన్నది యెహోవా కార్యమే. ఎందుకంటే అది మన పాప ప్రక్షాళన కోసము, అది ఆయన నియమించిన కార్యం. ఇది ఆయన పని అయితే ఈ పనిని అవునని నేను జరిగిస్తానని మధ్యలో ఒకడు దూరాడు. ఆడేవాడో తెలుసా? ఇస్కరియోతు యూదా. దేవుడు తన పనిని ఎలాగైనా జరిగించుకుంటాడు. అవునని ఆమోద ముద్ర వేసి నేనే చేస్తానని ముందుకొచ్చిన ఇస్కరియోతు యూదాకు పట్టిన గతి ఏంటో తెలుసా? చివరకు ఆడి మెడకు ఒక ఉరి తగిలించుకుని ఆడికై వాడి ప్రాణాన్ని వాడే పోగొట్టుకున్నాడు. నువ్వు ఇక్కడ కాదు అనకూడదు, అవునని కూడా తెగించి ముందడుగు వేయకూడదు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఏమి చేయకుండా నిశ్చలంగా యెహోవా తన కార్యాన్ని తాను జరిగించే టైంలో నీ మట్టుకు నువ్వు ఎట్టుండాలో తెలుసా? నిమిత్త మాత్రంగా సైలెంట్గా ఉండడమే చాలా ఉత్తమం. దేవుని పని అది, నువ్వు అడ్డగించుకోకూడదు. ఒకవేళ దేవుని పని ఆయన చేసుకునేటప్పుడు నేను జరిగిస్తానని మధ్యలో అడ్డంగా దూరే అడ్డంగా మనం బుక్కు కూడా కాకూడదు. ఇలాంటి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అసలు అది యెహోవా కార్యమని మనం ఎలా గమనించాలి? ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవితకాలంలో మన కళ్ళ ముందరికి ఎన్నో పనులు వస్తుంటాయి. ఆ పనుల్లో ఇది యెహోవా వల్ల కలిగిన కార్యమని ఎలా తెలుసుకోవాలి? మొదటి పాయింట్ ఏంటో తెలుసా? యెహోవా వల్ల కలిగిన కార్యాన్ని మనం ఎప్పటికీ ఆపలేము. ఇది 100కు 100% గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అది ఆపలేము, అది జరగకుండా మనం నిలుపుదల చేయలేము. మోషే జననమెత్తి ఇజ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించాలి. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. అసలు ఇంతకీ ఎవడైనా కానీ ఆ కార్యాన్ని ఆపగలిగాడా? రాజు తలుసుకున్నా, ఇంకా ఎవడు తలుసుకున్నా కానీ ఆ కార్యాన్ని ఎవడు ఆపలేడు అని అర్థమైనప్పుడే నీకు అర్థం కాలే ఇది యెహోవా తలపెట్టిన కార్యం. రెండోది ఏంటో తెలుసా? యెహోవా తలపెట్టిన ప్రతి కార్యానికి అపవాది అడ్డంకులేస్తూనే ఉంటుంది. ఒకటి, యెహోవా వల్ల కలిగిన కార్యము ఆయన ముందుకు తీసుకొని పోయేటప్పుడు ఎవడు ఆపలేడు. రెండోది ఏంటో తెలుసా? ఆపడానికి అపవాది ఎన్నో ఆటంకాలు చేస్తూ ఉంటుంది. కానీ దాని తాత తరం కూడా కాదు ఆపడము, దానివల్ల కానే కాదు. అది దాని సైన్య సమూహము ఎంతమంది వచ్చి ఆపాలనుకున్నా కానీ ఆ కార్యాన్ని ఎప్పుడూ ఆపలేరు. ఈ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే యెహోవా వల్ల కలిగిన కార్యము కంటిన్యూగా సాగుతూనే పోతుంది. రెండోది ఏంటో తెలుసా? దానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి, వచ్చినా కానీ దానిని మాత్రం ఎవడు ఆపలేడన్న విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది యెహోవా కార్యం అన్నటకు బలమైన సూచన. అప్పుడు నీ మట్టుకు నా మట్టుకు నువ్వేమనుకోవాలో తెలుసా? మనం అవునని కానీ కాదని కానీ చెప్పజలము. దేవుని పనికి నీకు చేతనైతే సైలెంట్గా లాభాను సమ్మతించినట్టు కేవలం సమ్మతం మాత్రమే తెలపాలి, కానీ దేవుని పనికి అడ్డం చెప్పకూడదు. అలాగని ఓవర్ బిల్డప్తో ఆమోద ముద్రేసి నేనే జరిగిస్తున్నానన్న ఓవర్ యాక్షన్లు కూడా మనము చేయకూడదు. ఎందుకంటే దేవుని దగ్గర ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది.